అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హాయ్ గైస్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. నేను రీసెంట్గా అరకు వెళ్ళామని బ్లాగ్ పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఇది 1 or 2 వీడియోస్ అవుతాయి, బికాస్ మేము 3 days స్పెండ్ చేసాము. సో అరకు అండ్ ఇప్పుడు వంజంగి వ్యూ పాయింట్ ఉంటుంది కదా, సన్ రైజ్ వ్యూ పాయింట్, అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ స్టాప్ ఇక్కడ అనమాట. యాక్చువల్లీ మా 12th యానివర్సరీకి ఎక్కడికైనా వెళ్దాము. December end తనకి ఐటీ వాళ్ళకి కూడా హాలిడేస్ కదా, యాక్చువల్లీ లీవ్ కూడా పెట్టక్కర్లేదు. సో ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం, కానీ ఏ ప్లేస్ అయినా క్రౌడెడ్గానే ఉంటుంది. సో మా కజిన్స్ అందరం కలిసి వైజాగ్ వెళ్ళాలి, ఒక ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. సో దాన్ని యాడ్ ఆన్ చేసుకుని ఇలా ముందు అరకు వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు 2 weeks బ్యాక్ అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇది డిసెంబర్లో వ్లాగ్. సో మీరు బై మిస్టేక్ ఏంటి ఈ వెదర్ ఇలా ఉంది ఇప్పుడు అనుకోద్దు. ఇది డిసెంబర్ లాస్ట్ వీక్ జరిగిందనమాట. మాది 26th December యానివర్సరీ. సో 12th యానివర్సరీ కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం సరదాగా అందరితో, కజిన్స్ అండ్ ఫ్యామిలీతో అని చెప్పి వెళ్ళాము. అండ్ లుక్ ఎట్ దట్, ఎంత బాగుందంటే నాకు ఇప్పుడు వీడియో చూస్తుంటే మళ్ళీ చలేస్తుంది అనమాట. యాక్చువల్లీ కోల్డ్ ప్లేసెస్ అలా వింటర్లో వెళ్తేనే దాన్ని పీక్ చూస్తాం కదా. దట్టు కిడ్స్ ఇప్పుడు అందరూ, మా పిల్లలు అందరూ 10 years, మా కజిన్స్ పిల్లలు కూడా అటు ఇటు 9-10 years ఏజ్. అందుకని కొంచెం పర్వాలేదు. ఆదిత్య అని మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ పేరెంట్స్ రాలేదు. మార్నింగ్ చాలా హైక్ చేసేది ఉంటుంది కదా, వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి పేరెంట్స్ ఎవరు రాలేదు. అండ్ మేము స్టార్ట్ అయింది కూడా 5 కల్లా అనమాట. చాలా పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. సో ఆదిత్యని అమ్మ దగ్గర ఉంచాను. అలా పెద్దవాళ్ళందరూ అక్కడ రూమ్లో పడుకుని ఉన్నారు. మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేమందరం హైదరాబాద్ నుంచి టెంపో ట్రావెలర్లో వచ్చాము. అది మేము ముందు వీడియోలో పెట్టాను వ్లాగ్లో. అండ్ మా కజిన్ వాళ్ళ పేరెంట్స్, అమూల్య వాళ్ళ పేరెంట్స్ వైజాగ్లోనే ఉంటారు. సో మా దొడ్డమ్మ వాళ్ళు కార్లో వచ్చారనమాట వైజాగ్ నుంచి ఇక్కడి వరకు. సో ఆ కార్లో మేము అందరం ఇప్పుడు కూరుకొని ఈ వ్యూ పాయింట్ దగ్గర వరకు వెళ్తున్నాము. లక్కీగా మనకంటూ వెహికల్ ఉంది కాబట్టి ఈజీగా ఎక్కడెక్కడ తిరగడానికి బాగుంది. అండ్ లుక్ ఎట్ ద ట్రాఫిక్, అసలు దారుణం. ఆ చీకట్లో ఏం కనిపించక ఎక్కడి వరకు ఇంకా వెళ్ళాలో తెలియక అసలు టూ మచ్ క్రౌడ్ ఉందన్నమాట. అప్పట్లో ఫుల్ మీమ్స్ వచ్చాయి ఇలానే అరకు కోసము. సో నిజం, దట్ ఈస్ ట్రూ. పిచ్చ ట్రాఫిక్. అందరూ ఎక్కిసారా? ఎక్కారా పిల్లలు? అందరు పిల్లలు కౌంట్ చేసుకోండి. ఓకేవా? సో మా కారు వెళ్ళిన పాయింట్ దగ్గర నుంచి అక్కడ ఆటోస్లో వెళ్తున్నారు పైకి. యాక్చువల్లీ అది నడిచేయచ్చు మన దగ్గర టైం ఉంటే, కానీ మనం ఇంకొంచెం నడిచి ఇదంతా వెళ్ళేసరికి అలసిపోతాము. అసలైన వ్యూ పాయింట్ అంటే సన్ రైజ్ టైంకి మిస్ అయిపోతాం అని చెప్పి ఆటో ఎక్కామన్నమాట. లైట్గా అక్కడ వెళ్తురు కనిపిస్తుంది. విల్సి మనం సన్ రైజ్ లోపల వెళ్తామో లేదా. క్రౌడ్ అయితే పెద్ద క్రౌడ్ ఉంది. మనం రీల్స్లో చూసేది 100% ట్రూ. ఎక్కడి నుంచి వస్తున్నారు, చిన్న పిల్లలు కూడా వస్తున్నారు కదా. అవుతుందా సన్ రైజ్? కెన్ సీ దట్ గోల్డెన్ కలర్ కదా, చిన్న గోల్డెన్ థింగ్ కనిపిస్తుంది అటువైపు. బట్ మన స్టామినాని చెక్ చేసే పనులు గైస్ ఇవన్నీ. చెప్తా ఉంటాను అస్తమానం, అంటే మీకు రిపీటెడ్గా నేను చెప్పినట్టు ఉంటుంది. ఫిట్నెస్ మీన్స్ అలాట్. వయసులో ఉన్నప్పుడు అన్నీ చూసా. అమ్మ, ఇదంతా ఫ్లాట్ ఉంది యాక్చువల్లీ. ఇందాక అంతా స్టీప్ ఎక్కేసాము. ఇప్పుడు కొంచెం అచ్చితూచి నడుస్తున్నాం. ఏం కనిపించట్లేదు, చాలా చీకటి ఉంది. అది ఆరెంజ్ ఉంది కదా అక్కడ, అదిగోండి ఆరెంజ్ కనిపిస్తుంది. వావ్, చాలా బాగుంది. నీదే
సో అందరం చెల్లాచిత్రం అయిపోయాం చీకట్లో. అసలు మా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో చూసుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట. మేము ఏమేం కలర్ టీషర్ట్స్ ఆర్ జర్కిన్స్ వేసుకున్నాము గుర్తుపెట్టుకొని ఎత్తుక్కున్నాము. పిల్లలు మా కజిన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ ముందు వెళ్ళారనమాట. మేము నలుగురం వెనకాల ఉన్నాము. నిజంగా ఇలాగ ఎర్లీ మార్నింగ్ అనుకున్నా మన అపార్ట్మెంట్ నుంచి కూడా కనిపిస్తుంది కదా సన్ రైజ్, ఇక్కడికి వచ్చి చూడాలా, ఇంటికి వెళ్ళిపోదామని అలాగ అందరం ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఫైనల్లీ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఫాస్ట్గా వెళ్దాం. అక్కడ ఆల్రెడీ గోల్డెన్ అవర్ కనిపిస్తుంది. టికెట్ దే అక్కడ చూడు. లెట్స్ గో ఫాస్ట్గా. మేము కరెక్ట్ టైంకి వచ్చాము. ఆల్రెడీ ఇంకొంచెం తెల్లారిపోయింది ఫుల్గా. బట్ మొత్తం మబ్బుల్లోంచి అలా సన్ పైకి వస్తుంది అనమాట. లిటరలీ మొత్తం క్లౌడ్ బెడ్ అదంతా. లుక్ ఎట్ దట్ బ్యూటీ. నిజంగా అమ్మయ్య రైట్ టైంకి వచ్చాము. ఇంకొక 5 నిమిషాలు తర్వాత వస్తే ఆ 5 రాదు కదా ఫీలింగ్. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పిల్లలు అండ్ మా కజిన్ 2-3 వాళ్ళు పైకి ఎక్కారు. ఇంకో కొండ ఉందన్నమాట. ఇక్కడ కనిపించేస్తుంది కదా, మళ్ళీ మనం ఎక్కే క్రమంలో అది మిస్ అయిపోతాం అని చెప్పి ఇంకా మేము ఇక్కడ ఆగిపోయాము. దట్ వాజ్ బ్యూటిఫుల్. నిజంగా వర్త్ ఇట్ అనమాట. సో మీరు చాలామంది వెళ్ళే ఉంటారు. వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మ్యాండటరీగా వెళ్తారు ఇక్కడ. సో అసలు మిస్ అవ్వద్దు. ఇలా చలికాలం వెళ్తే అది ఇంకొంచెం స్పెషల్ అనమాట. సో లుక్ ఎట్ దట్, ఎంత బాగుందో. హలో, మీ పేరు చెప్పండి. ఇది అయ్యో మా ఫేస్ ట్రాక్ చేస్తే మిమ్మల్ని చూపించట్లేదు. ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి. I am Rachita. I am Nishal. I am Lashrita. Say hi. Say hi. Nice meeting you guys. Thank you. Say thank you. అప్పటి వరకు చలేసి గజగజ వణికిపోయాము. ఇంకా అలా సన్ రైజ్ అవ్వంగానే మొహం మీద సూదులు కూర్చున్నట్టుందనమాట. ఎండ అతివృష్టి అనావృష్టి అంటారు దీన్నే. ఇంకా చిట్పట్లు ఆడిపోతుంది. పిల్లలందరూ పైకి ఎక్కేసారు. ఇంకా నేను, మా ఆయన, అమూల్య, ప్రియాంక మాత్రం ఇక్కడ ఉన్నాము. మిగిలిన వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తాం. కమ్యూనికేషన్ లేదు, సిగ్నల్ లేదు. జియో పని చేస్తుంది అక్కడ. అప్పుడప్పుడు ఎయిర్టెల్ అసలు పని చేయట్లేదు సడన్గా. సో ఆ పైన టిప్ దగ్గర నాది శాంసంగ్ది 10x 20x 30x అలా పెట్టుకుంటా అసలు మా వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఏదో బైనాక్యులర్స్లో చూసినట్టు చూస్తూ ఉన్నాము. ఇక్కడ మా వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట. ఇంకోటి వీళ్ళ పైకి వెళ్ళి ఇలా తీసుకున్నారు. మేము కూడా వెళ్ళి ఉండాల్సింది అనుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చాయి పిక్చర్స్. ఇంకా బాగుందంట. నాకు కళ్ళు చూడలేదు. నాకు పోజు కోసం కాదు కానీ నాకు దానికోసం అమ్మయ్య థ్యాంక్స్. నా నోట్లో మాట దాన్ని చూడాలా? ఇంత దగ్గర నుంచి భయం అండి. పిచ్చి పోజులు ఇస్తుంది. సో రియాలిటీ చెక్. ఒక మంచి పిక్చర్ రావాలంటే హస్బెండ్ ఇలాగా ఇంట్రోవర్ట్గా ఉండే హస్బెండ్ని బతిమలాడడం చాలా కష్టం. ఇంకోండి ఇలానే జూమ్ చేసుకుంటూ మా ఆయన ఎక్కడ ఉన్నాడు, మా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మేము అందరం మాట్లాడుకుంటున్నాం. పిల్లలందరూ దగ్గర ఉన్నారు లేదా అని జూమ్ చేసి చూసుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చే వరకు మేము అక్కడ టైంపాస్ చేస్తూ ఉన్నాం కూర్చొని. మా ఆయన అయితే పవర్ నాప్ కూడా వేస్తాడు ఒక అరగంట అక్కడ. బట్ అనిపించింది అయ్యో వెళ్ళిపోవాల్సిందని. ఎందుకు ఆయన సర్లే ఇంకేం చేస్తాం అనుకున్నాం. అంటే ఈ సన్ రైజ్ చూసాం కదా, ఇంకా అక్కడ ఏముంటుంది అనుకున్నాం. కానీ ఇట్ వాజ్ టూ గుడ్. అక్కడ మొత్తం ఇలా మబ్బులు మన మధ్యన ఉన్నట్టు. అండ్ ఏమో అదే నిన్న వర్ణించలేను. వాళ్ళ పిక్చర్స్ అవి చూసి అనుకున్నాం అయ్యో మిస్ అయిపోయామే అని. ఇంక ఇప్పుడు మేము పైకి వెళ్ళాం అనుకోండి, మేము నెక్స్ట్ ఇక్కడ నుంచి అరకు స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకొక 1 hour టైం లేదు. అక్కడ ఇంట్లో రూమ్లో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారా, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ చూడాలి. సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నాం. బాగుందా? డి యు లైక్ ఇట్? చాలా స్టీప్ ఉంటుంది. ఎంజాయ్ చేశారా? పైసా వసూలు. కిట్టు మీరన్నా వస్తారు అనుకున్నా మేము. కిట్టు చూడంగా పడుకుని ఫుల్గా. అసలైన కష్టం అంతా కిందకి దిగడంలో ఉంటుంది. అయ్యో కిట్టు ఉన్నావా? వెళ్ళిపోవా? అయ్యో హియర్ ఆగద్దు నడు. ఐ థింక్ ఐ బెటర్ వే మై స్పెక్ట్స్. షేడీగా ఉంది అంతా. అమ్మమ్మమ్మ దిగుతున్నాను గైస్, వస్తున్నాను. అమ్మమ్మమ్మ
భయం వేస్తుంది. ఈ రాళ్ళు ఉన్నంతసేపు ఇలానే ఉంటుంది. అమ్మయ్య ఏంటి అట్లా తెలియదు. ఎక్కడం చాలా చాలా కంఫర్టబుల్, చాలా ఈజీగా ఉంటుంది. బట్ దిగేసరికి అమ్మో అమ్మో మన ఎంత బ్యాలెన్స్ ఉంది మన బాడీపై, మనకి ఎంత కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది. దేఖో నా గైస్, వీఆర్ స్టెప్పింగ్ డౌన్ ఫైనల్లీ. ఒక టాస్క్ డన్, సాధించాం. సూర్యుడిని మబ్బుల్లోంచి కాపోయినా కొంచెం కొంచెంగానే చూసాం. మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. నేను వెళ్ళొచ్చా? మనం రోజు ఇలా ఎంత నడపం కదా ఎర్లీ మార్నింగ్ లేచి. సో అందుకనే అది అబ్నార్మల్ కాబట్టి అబ్నార్మల్గా ఎర్లీ మార్నింగ్ ఇలాగ మ్యాగీ బ్రేక్ఫాస్ట్కి తినబోతున్నాం అనమాట. ఇక్కడ ఇడ్లీ వడ కౌంటర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఎవ్వరు అసలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మ్యాగీ కౌంటర్ దగ్గర ఎంత క్రౌడ్ అంటే అసలు వ్యూ పాయింట్ దగ్గర అయిపోయింది, ఎండెక్కేసింది కదా, ఇంకా అందరూ దిగిపోయి ఇక్కడే అనమాట క్రౌడ్ అంతా. అయ్యి బాబాయ్ అసలు ఎంత నీరసం వచ్చిందంటే ఏదో ఒకటి ఇయ్యంటే చచ్చిపోయాము ఉన్నాం. అక్కడ ఏంటి ఓఆర్ఎస్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇలాగే 4-5 కౌంటర్స్లో ఉన్నాయన్నమాట. సో ఒక దగ్గర క్యూ ఉందని మళ్ళీ మేము మూవ్ అయిపోయాం. కార్న్ కూడా స్వీట్ కార్న్ కాల్చి అమ్ముతున్నారు చాలా డిఫరెంట్గా. మేము జాగ్ ఫాల్స్ అర్జున్ 2 years ఉన్నప్పుడు జాగ్ ఫాల్స్ అవి వెళ్ళాం కర్ణాటకలో. అప్పుడు కూడా అంతే, అక్కడ మ్యాగీ ఒక ఆవిడ చేశారు, ఎంత బాగా చేశారంటే. సో కొన్ని అలా స్పెషల్గా గుర్తుండిపోతాయి కదా, మనం కూడా ఇంట్లో మ్యాగీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటో ఆ ప్లేస్ వల్లనో చేసే వాళ్ళ వల్లనో ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఆ మ్యాగీ అయ్యే లోపల నేను చచ్చిపోయి ఉన్నానని కార్న్ తీసుకున్నా. స్వీట్ కార్న్ ఇలా వాళ్ళు ఉప్పు కారం వేసి రాసిచ్చారు. చూస్తుంటే మళ్ళీ నాకు కొంచెం ఒక కొటేషన్ చదివాను, ఇట్స్ నాట్ ద జర్నీ, ఇట్స్ నాట్ ద డెస్టినీ, ఇట్స్ ఆల్ అబౌట్ ద పీపుల్. అంటే మన పక్కన ఎవరున్నారో వాళ్ళ బట్టి ఆధారపడి ఉంటుందని. ఇక్కడ మాకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కదా, పిల్లలు తగ్గ సింక్ ఉంది. అండ్ మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కజిన్స్ కాబట్టి. అండ్ లక్కీగా మా హస్బెండ్స్, అంటే నేను, అమూల్య, ప్రియాంక, మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి కజిన్స్. సో మా హస్బెండ్స్ కూడా మంచిగా అందరూ లైక్ మైండెడ్ పీపుల్, ది జెల్ నైస్లీ. సో చాలా బాగుంటుంది. అంటే ఒక్కళ్ళు ఎవరైనా ఆడ్ బై నోట్లో ఉన్నా సరే సింక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో ఆ కంపెనీలో ఎప్పుడో ఫిల్టర్ ఉంటుంది, అలా లేకుండా అందరూ ఎంత సర్కాస్టిక్, ఎంత ఫన్, ఎన్ని జోకులు వేసుకున్నా చాలా ప్రొడక్టివ్, హ్యాపీగా ఉంటుంది. ఈ రిసీవ్ చేసుకునే ఆ మంచి జోయల్ మెంటాలిటీ ఉంటుంది అందరికీ. సో అది బయట వాళ్ళైనా సరే వాళ్ళ ముగ్గురు జల్ అవ్వడం మాకు ఫెచ్చింగ్ అనమాట. మేము ఎన్ని కులి జోకులు వేసినప్పుడు వాళ్ళు మంచిగా యాక్సెప్ట్ చేస్తారు. సో బాగా ఎంజాయ్ చేసాం. టైం తెలియకుండా అయిపోయింది. ఇంకా 10 అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మా అరకు వెళ్ళిపోవాలి. అక్కడ వేరేగా అకామిడేషన్ తీసుకున్నాము. సో అక్కడికి ఏదో మేము చేసిన ఒక పిచ్చి పని ఏంటంటే ఐటినరీ కూర్చొని, అంటే ఏ ప్లేస్ నెక్స్ట్ ఏంటి వెళ్తాం, అక్కడ వాటర్ ఉండే ప్లేసా లేకపోతే జస్ట్ సైట్ సీయింగా ఇలా డిస్కస్ చేసుకోలేదు. అంటే మా ఒక బావకి తెలుసు క్లియర్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, మిగతా వాళ్ళు అందరం కూర్చొని డిస్కస్ చేసుకునే టైం లేదు. సో అక్కడ ఉన్న రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అసలు టైం లేదనమాట. అందుకే నేను బ్లాగ్ కూడా చేయలేదు. టక్క రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ వచ్చేసాం. అరౌండ్ 11:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ లంచ్ కూడా స్కిప్ చేస్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అప్పుడే చేసాం కాబట్టి అందరం. ఇంకోటి ఆదిత్య అయితే ఇంక పడుకుని పిల్లల్ని కూడా కొంచెం ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ అవి క్యారీ చేయడం వల్ల వాళ్ళు లైట్గా స్నాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ చాపరాయి ఉంటుంది, చాపరాయి వాటర్ ఫాల్స్, అక్కడికి వెళ్తున్నాం. నాకు ఇది ఎలా ఉంటుంది ఏంటి అసలు అక్కడ మనం ఏం చెయ్యొచ్చు అని ఏమీ నాకు ఐడియా లేదు. మనం ఏదైనా ఎలా ఉంటుందని తెలిస్తే దాన్ని బట్టి మన అవుట్ఫిట్ కానీ అక్కడ తీసుకోవాల్సిన కేర్, ఫుడ్ ఎంత అంటే ప్యాక్ చేసుకోవాలి, బయట దొరుకుతుంది ఇలా తెలుసుకోవాలి కదా. మేము బద్దగానికి ముందు ఒక్క గంట కూర్చొని మాట్లాడుకుని ఉంటే తెలిసేది. పిల్లలకి టవల్స్ అవి కూడా తెచ్చుకోలేము, మళ్ళీ వ్యాన్లోకి వెళ్ళి తెచ్చుకుని వచ్చాం అనమాట. లిటరలీ అందరూ కూడా చాలా హెక్టిక్ స్కెడ్యూల్. మా ఆయన చెప్పాను, మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళా ముందు రోజు నైట్ 11:30 వరకు కూడా వర్క్ చేసుకుంటూ రావడం ఇలా అయిపోతుంది. అందుకే నేను ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు 1 day అట్లీస్ట్ డిస్కస్ చేసుకోవడానికి టైం ఉండాలి. ఇలా గ్రూప్ వెళ్ళినప్పుడు పిల్లలు అయితే టక్మని అక్కడ బట్టలు మార్చేసుకొని వెంటనే ఎంజాయ్ చేశారు. నాకు వాటర్లో దిగాలని వచ్చింది, బట్ నేను ప్రిపేర్డ్గా లేనప్పుడు మనం అలా చేయలేం, ఎంజాయ్ కూడా చేయలేం కదా. సో మళ్ళీ నాకు డ్రెస్ తెచ్చుకొని అన్నీ మార్చుకుని ఇంత ప్లాన్ లేదు. ఆదిత్య చాలాసేపు ఫజీగా ఉన్నాడు, అప్పుడే పడుకొని లేచాడు కదా, ఎత్తుకో అంటూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది మన సబ్స్క్రైబర్స్ పలకరించారు అండ్ బాగా ఎంజాయ్ చేసాం. నాకు ఒక అరగంట నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా, అయ్యో ఇలాంటి చోటుకు వస్తామని తెలిస్తే ఇంకొకలాగా ఉండేది అని. లేటర్ కొంచెం సింక్ అయ్యాను, అప్పుడు ఎంజాయ్ చేసాం. అంత ఎండగా ఉన్నా సరే భలే హాయిగా ఉంది అక్కడ వాటర్ దానివల్ల. సో
సో ఈ కొంచెం ప్లేస్లో చిన్నగా ఉంది, లోతు ఎక్కువ లేదు. అక్కడ అందరూ పిల్లలు దిగేసి ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము అందరం అక్కడ పిక్చర్స్ అవి తీసుకోవడానికి చూస్తున్నాం అనమాట. బట్ ఇది చాలా చాలా బిజీ టైం అని అర్థమైంది. చలికాలం బాగుంటుంది ఆబ్వియస్గా, కానీ మరి హాలిడేస్ టైంలో వెళ్ళాం కదా, ఇలా కాకుండా నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ టైం తప్పకుండా ఆఫ్ టైంలో వెళ్ళాలి ఈ ప్లేస్కి, బాగా ఎంజాయ్ చేస్తామని. అంటే వర్కింగ్ డేస్ అందరికీ ఇంక బిజీగా ఉన్న టైంలో వెళ్ళాలి అనిపించింది. అండ్ వాటర్లో ఉన్న మ్యాజికే అది కదా, వన్స్ మనం టచ్ అయింది వాటర్ మనకి అని అంటే ఇంకా లాగేస్తుంది, ఇంకా అట్రాక్ట్ అయిపోతాము. సో వీళ్ళందరూ వద్దొద్దు అనుకుంటూ వెళ్ళిపోయారు అనమాట, సగం తడిచేశారు. మా మమ్మీ డాడీ అండ్ తమ్ముడు లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళు వెళ్ళారు, అరకు వెళ్ళారు. కానీ ఈ ప్లేస్ వాళ్ళు కూడా రాలేదంట, కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేదు. ఆ కవర్ చేయడమే మేము ఈసారి అంతా వెళ్ళాము. బట్ ఇట్స్ సో థెరపటిక్, నిజంగా అంత బాగా అనిపించిందో. తప్పకుండా మళ్ళీ రీవిజిట్ చేయాలి ఈ ప్లేస్ని. ప్లాన్డ్గా ఐటనరీ అంతా క్లియర్గా ప్రిపేర్ చేసుకొని ఇక్కడే ఒక రోజు ఉండిపోవచ్చు అసలు. సో ఇప్పటివరకు అరకు వెళ్ళని వాళ్ళు అయితే కనుక ఈ ప్లేస్కి హాయిగా మీరు మార్నింగ్ వెళ్ళిపోయి లైక్ 3-4 వరకు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలా ప్లాన్ చేసుకోండి. ఫుడ్ లోపలికి అలౌ చేయరు అనుకుంటా, బయటకు వచ్చి తినెళ్ళాలి. సో ఆదిత్య కూడా నా అలాగే చివరి వరకు అలా మొహమాటంగా దూరంగా ఉన్నాడు. వాడి నిద్ర తెక్క తగ్గంగానే దిగి బుబ్బ కావాలి ఇంకా ఇంకా అని రాడే అక్కడి నుంచి. అమ్మ ఈడు అక్టోబర్ బాన్ అనిపించాడు. మా కజిన్ అంటూ ఉంటుంది, మీ అక్టోబర్ బాన్ అంతే, మీకు ఏమైనా నచ్చితే ఇంక వదలలేరు, నచ్చడం వరకే లేటు అంటుంది. సో నాకు కూడా లాస్ట్లో ఇంకా రాబుద్ది లే. ఫస్ట్ అంతా ఇంకా చెప్పగా నా హాఫ్ ఆఫ్ మైండ్ వల్ల సింక్ చేయలేదు ఆ ప్లేస్కి మైండ్. బట్ తర్వాత చాలా నచ్చింది. అంత క్రౌడ్ ఉన్నా సరే చాలా బాగా అనిపించింది అనమాట. అదే కొంచెం ఇంకా లైట్గా ఉంటే ఇంకెంత బాగుంటుంది, ఎక్కువ జనాలు లేకుండా ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. మీరు ఎంతమంది ప్లేస్కి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నుంచి వచ్చాక లైట్గా స్నాక్స్ దారిలో తిన్నాం. తర్వాత రిసార్ట్కి వచ్చాము. బేసిక్గా ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టెప్స్ ఉన్నాయి, మొత్తం పెద్దవాళ్ళు ఉన్నారు, స్టెప్స్ ఎక్కి దిగలేరంటే కొంచెం కష్టం. సో రిసార్ట్స్ అని బుక్ చేసుకున్నప్పుడు అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉందా అండ్ ఎంత దూరంలో రూమ్స్ ఉన్నాయి, పార్కింగ్కి ఇవన్నీ కూడా చూసుకోవాలి. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ మిగిలినది ఓకే పర్వాలేదు. బికాజ్ మనం మరీ 10 days ముందు బుక్ చేసాం, ఆ టైంలో దొరకడమే చాలా కష్టం. వచ్చి టీ అది తాగి ఇంకా సెటిల్ డౌన్ అవుతున్నాం అనమాట. లగేజ్ చాలా ఉంది, అంటే పిల్లలతో కదా స్పేర్ అనుకుంటే చాలా లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. సో ఇలా స్టెప్స్ మాత్రమే ఉన్నాయి, మనం లిఫ్ట్ అది ఉండదు అనుకున్నప్పుడు పెద్ద లగేజ్ తీసుకెళ్ళడం కూడా. అండ్ అయితే మళ్ళీ స్లీప్ టైంకి వచ్చేసాడు, ఇంకా బాగా ఆడేస్తున్నాడు, అందుకే ఊరికి నిద్ర వచ్చేస్తుంది వాడికి. అందుకని నేను ఎత్తుకొని కొంచెం కంఫర్ట్ చేసి అప్పుడు డిన్నర్ యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా గీ రైస్, జీరా రైస్, పీస్ పలావ్ లాంటిది ఇలానే వాడి కోసం చెప్పాము. పిల్లలు అందరూ పెద్ద పిల్ల, వీడు ఒక్కడే కొంచెం చిన్నోడు అనమాట. సో స్పైస్ తినడు యాక్చువల్లీ, అందుకని ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు, చక్కగా తినేశాడు. అండ్ పడుకున్నప్పుడే కొంచెం ఇలా లిటిల్ క్రాంకీ అవుతూ ఉన్నాడు. అండ్ ఇది వరకు ఇలా పెళ్లి రోజు లేకపోతే బర్త్డే ఇలా పిల్లలదైనా మాదైనా ఉంటే ఒక ప్యాటర్న్ ఉండేది, ఇలా మార్నింగ్ లేవాలి, ఇంట్లో కుక్ చేసుకొని, లేకపోతే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేది. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఏదైనా స్పెషల్ డే అంటే ఎక్కువైనా ప్లేస్కి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తగా అంటే ఆ మూమెంట్ని ప్రతి సంవత్సరం కొత్తగా ఉంటుంది కదా. మనం మన ఇంట్లో అలా చేసుకుంటాం, ప్రతి స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, అది ఓకే. బట్ వీలైతే కనుక ఇలా కొత్త ప్లేస్కి వెళ్ళి ఫ్రెష్గా మెమరీ స్టోర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది మాకు. ఫ్యూ ఇయర్స్గా అదే పాటిస్తున్నాము. సో అర్జున్ బర్త్డే ఒక్కటే ఎగ్జామ్స్లో వస్తుంది, ఈసారి మార్చ్లో చూడాలి, మరి ఎక్కడికైనా వెళ్తామో లేదు తెలీదు. సో మనకి ఓపిక ఉండి పిల్లలకి కూడా ఎక్కువ ఆక్యుపైడ్ కానప్పుడే ఇష్టం వచ్చినట్టు తిరిగేయాలనేది మా మోటో అనమాట. సో ఇంకొంచెం అర్జున్ కూడా పడుకొని పోయాడు. ఇంకా వాళ్ళకి కూడా కష్టం అనుకోకుండా పిల్లల్ని కూడా తిప్పుతూ ఉంటే, నేను ఇదివరకు కూడా బ్లాగ్లో చెప్పాను, వాళ్ళు ట్రావెల్ ఫ్రెండ్లీ మనం చెయ్యాలి, వాళ్ళు అవ్వరు. సో తిరగ కొత్తలో ఇబ్బంది అవుతుంది. సో వీటిలన్నిటికీ బేస్ థింగ్ ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మంచిగా ఓపిక, మైండ్కి ఒప్పుకుండాలంటే బాడీ కూడా ఒప్పుకుండాలి. సో అదంతా మనం బిల్డ్ చేసుకొని హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసి లైఫ్ ఎంజాయ్ చేయాలన్నదే నాకు కొత్త లైఫ్ రూల్ అనమాట. ఇప్పుడు వీడు యాక్టివ్ అవుతూ ఉన్నాడు. ఇంకా డిన్నర్ వాళ్ళకి చెప్పాం, మేము లేట్గా వచ్చాం యాక్చువల్లీ. సో వాళ్ళు డిన్నర్ వచ్చేటప్పుడు పిల్లలు కూడా కొంచెం సెటిల్ డౌన్ అవ్వేలా చూసుకుంటున్నాం అనమాట. అందరికీ ఇలా పక్క రూమ్సే ఇచ్చారు, బెడ్స్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాము. వీళ్ళు ఆడుకోవడం కూడా ప్లేస్ అంతా కూడా మంచిగా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వీళ్ళు ఎంతమంది నా పర్స్పెక్టివ్ అగ్రీ చేస్తారు, నాలా అంటే నా ఏజ్ వాళ్ళు నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను కదా, చాలామంది ఇదే పర్స్పెక్టివ్తో ఉన్నారు. దే వాంట్ టు ఎక్స్ప్లోర్, బయటికి వెళ్ళాలి పిల్లలతో, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, అలా ఉన్న చోటలో ఉండిపోయి సేమ్గా ఎవ్రీ ఇయర్ అదే బర్త్డే పార్టీ ఇలాగంటే చాలామంది ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు అంతమంది ఇలా ఆలోచిస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడైతే వీళ్ళు కార్డ్స్ ఆడుకుంటున్నారు అనమాట కూర్చొని. వీడియోగ్రాఫర్ ఈజ్ ఇన్, ఫోటోకి 100 రూపాయలు, వీడియోకి 200 ఇస్తా. అదే క్లోజప్ కావాలంటే 350. గ్రూప్ ఫోటో అయితే తక్కువ, సోలో అయితే ఎక్కువ.
కానీ సో ఫస్ట్ అయితే సూప్ ఇచ్చారు. ఫైనల్లీ వెంకటేశ్వరం చూసిన అంత హ్యాపీగా అనిపించింది అన్నమాట ఫుడ్ చూసినప్పుడు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం, అది కూడా పిచ్చి మ్యాగీ మ్యాగీ కదా. లంచ్ కూడా దారిలో కార్న్ అవి ఇవే, అందుకని సాలిడ్ మీల్ పడక అది తిరుగుడికి చుక్కలు కనిపించాయి. సో సూప్ తాగేసరికి అలా కొంచెం ప్రాణం లేచి వచ్చింది అనమాట. సో రూమ్ పక్కన ఇలా క్యాంప్ ఫైర్ వేస్తారనమాట. సో లెట్స్ గో అండ్ సీ. చిక్రీస్ ఫోటో తీస్తున్నారా? చిక్రీ 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 చలికాలం కదా. చలి చంపుతున్న చెమక్కులో గిలిగింత పుట్టింది. అజుంబరే 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 సో ఆ గాలికి పొగంతా మీదకి వచ్చేస్తుంది అనమాట. పిల్లల్ని అటు ఇటు షిఫ్ట్ చేస్తున్నాము. ఆదిత్య కొంచెం జీరా రైస్ అది తింటున్నాడు. సో ఫుడ్ కూడా ఈ పక్కనే టేబుల్ మీద పెట్టారనమాట. కాకపోతే ఏంటంటే లేట్ అయిపోయింది, అందుకనే ఇబ్బంది అయింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్నిటికన్నా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అంటే ఎవ్రీ సింగిల్ డే మేము ఉన్న ప్రతి సెకండ్ ఎక్కడుంటే అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. స్పీకర్ తెచ్చారనమాట వాళ్ళు. సో పెట్టుకొని అది చూడండి ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడు. నాటు సాంగ్ ఎంత ఇష్టం అంటే, నేను సౌండ్ పెట్టలేను ఇక్కడ, షార్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడతాను రీల్ చూడండి. బికాజ్ ఇక్కడ సాంగ్ పెడితే మనకు కాపీరైట్ వచ్చేస్తుంది. వాడు ఎంత ఎంటర్టైన్ చేశాడు అందరినీ. వాడికి నిద్ర లేకుండా హ్యాపీగా ఉండడమే ముఖ్యం. ఉంటే కనుక మూడ్లో సూపర్గా ఎంటర్టైన్ చేస్తాడు అందరినీ. వాళ్ళందరూ వాడు ఏం చేస్తున్నాడు చూడడం సార్. సో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఇంకా డిన్నర్ చేస్తాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. మేము వెయిట్ చేస్తున్నాం, అంటే విష్ చేసి పడుకుందాలే 12 అయిపోతుంది అలా అని ఓపిక పట్టి అలా వెయిట్ చేస్తున్నాము. అంటే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది 12కి విష్ చేసుకుంటే అదొక ఆనందం అంతే. డేట్ చేంజ్ అవ్వగానే చూడడం ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా. సో ఇట్స్ 11:59. 12 అయిపోయిందా? చూపించలేకపోనా? కౌంట్ డౌన్ చూస్తే బాగుంటుంది. బలం వచ్చిందా? కిటుండు టైం అవుతుంది గాయస్. దేకోనా ఇంకా అవ్వలేదు. 1 minute. అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ చెప్పు మాకు. చెప్పు, నువ్వు కూడా చెప్పు. హ్యాపీ యానివర్సరీ నాకు చెప్పు. నాకే హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ 12 years. అయితే ఎన్ని ఇయర్స్ అమ్మకి నాన్నకి? 12 years. 12 యానివర్సరీ. 9 + 3 12. హలో అమ్మ. హ్యాపీ హ్యాపీ యానివర్సరీ. యానివర్సరీ. ఎన్ని ఇయర్స్? 12 years. చెప్పు. 12. 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అలా సరదాగా విష్ చేసుకొని కొన్ని ఫోటోలు తీసుకొని ఇంక పడుకుని పోయాం గైస్. పొద్దున్న లేచేసరికి వ్యూ సూపర్ ఉంది. ఆ రూమ్ ఎదురుగుండా మొత్తం మౌంటైన్స్ అనమాట. యాక్చువల్లీ సన్సెట్ వ్యూ. ఇక్కడికి మేము ఈవినింగ్ వచ్చేసి ఉంటే సన్సెట్ ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే మనం ట్రావెల్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. సో చాలా బాగుంది అదంతా, లైక్ ఫాగీగా. వీళ్ళు యాక్చువల్లీ ఇంకా మార్నింగే లేచారు, అంటే 6 ఆ టైం కొంతమంది లేచారంట. అప్పుడు ఇంకా మంచి ఉందంట. మనకి అసలు బాడీ ఇంచు కూడా కదలట్లేదన్నమాట. చాలా టైర్డ్ అయిపోయాం. నిద్ర లేకపోతే ఇంకా కష్టం కదా. బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ 4 days నుంచి ట్రావెల్ వల్ల జర్నీ వల్ల బాగా టైర్డ్ ఉందన్నమాట. సో మొత్తానికి అయితే మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ సరదాగా అలా కాఫీ తాగుతున్నాము. అండ్ అక్కడ పిక్చర్స్ చాలా చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, తప్పకుండా చూడండి. షార్ట్స్ కూడా చాలా చేశాను. నేను ఎందుకు ఇంత బద్దగిస్తున్నాను ఎడిట్ చేయడానికి అని గాడ్ నోస్. అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆదిత్య డేస్ బేబీ, వాడికి ఫీడింగ్ ఇస్తూ కూడా ఎడిట్ చేసేదాన్ని అప్పట్లో. ఇప్పుడు ఎందుకు ఎడిటింగ్ మీద అంత బద్దం వచ్చేసిందో అర్థం కావట్లే. ఎంత బ్యూటిఫుల్ కాంటెంట్ ఉందో, ఎంత క్యూట్ స్టఫ్ ఉందో. ఐ విష్ అవన్నీ షార్ట్స్లో కూడా పెట్టాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ అన్నిటిలో కూడా వాటర్ అవేమీ లేవు. సో ఇంకా నేను వైట్ ప్యాంట్స్ నిజంగా ఐ డేర్ అసలు అలాంటి రోడ్ ట్రిప్స్ ఇలా వెళ్ళే ప్లేసెస్కి నేను వైట్ ప్యాంట్స్ వేసుకున్నాను. ఎంత
ప్యూర్ వైట్. సో మా ఆయనకి అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్ టీషర్ట్ కొన్నాను. వీటి లింక్స్ ఇస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట. నేను గెట్ రెడీ వీడియోస్ ఆల్రెడీ పెట్టాను, మీరు చూసే ఉంటారు అప్పట్లో, అంటే జనవరిలో పోస్ట్ చేశాను. చాలా బాగా సింక్ అయింది. అంటే వైట్, బ్లాక్, రెడ్ అది చెప్తున్నాను. అలా కొంచెం 2-3 కలర్స్ అలా హాఫ్ అలా మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది. మరీ కాపీ పేస్ట్లా సేమ్ కలర్ వేసుకుంటే ఏదో ట్రూప్లా ఉంటుంది కదా, అందుకని అలా ప్లాన్ చేశాను అనమాట. బికాస్ ట్రిప్ కాబట్టి నేను శారీ కానీ ఇండియన్ అవుట్ఫిట్స్ అలా ఇండో వెస్ట్రన్ అలా ఏం తెచ్చుకోలేదు, ఈజీగా ఉంటుందని ఇదే క్యారీ చేసా. బట్ ప్యాంట్ మాత్రం తుక్కుగా అయిపోయింది, మాసిపోయింది. సో ఇక్కడ చాలా మంచిగా మాట్లాడాం కదా, కాకపోతే హమ్ తేరే బిన్ అబ్ రెహనా సక్తే అని పాట పెట్టాడు. ఎవరు పెట్టారో తెలియదు స్పీకర్స్లో, సో అందుకే మ్యూట్ చేయాల్సి వచ్చింది. సో ఇలా అందరం కలిసి ఇప్పుడు నెక్స్ట్ అదేంటి ట్రీస్ పేరేంటి మర్చిపోయాను, అక్కడికి వెళ్తున్నాం. ఫుల్గా ఇలా గాల్లోకి ఉంటాయి కదా, అక్కడ ఉందండి రష్. బాబోయ్, నిజంగా టెంపుల్స్లో మాత్రమే నాకు గుర్తు నా ఊహకి, అంటే అంతా దోసుకొని ఉంటారు రష్ అని చెప్పి. ఇక్కడ బీభత్సంగా ఉన్నారు. అసలు వ్యాన్ అడుగుకి ఆగిపోతుంది, ఎంత ట్రాఫిక్, చాలా చాలా దారుణమైన ట్రాఫిక్ ఉంది. అరకు పైనరీ గార్డెన్స్ దగ్గర అనమాట. ఎంట్రీ టికెట్ దగ్గర కూడా చాలా టైం పట్టింది. ప్లీజ్ మీరు డిసెంబర్లో మాత్రం ఎవరు వెళ్ళకండి, వెళ్తే కనుక హాలిడే స్టార్ట్ అవ్వకముందే వెళ్ళండి. బాగుంది, ప్లేస్ ఇస్ టూ గుడ్. అసలు గూగుల్లో ఇమేజెస్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, బట్ ఆ రష్లో అంతమంది మనం అడుగడుగున అసలు నీకు సీనరీ కనిపించడానికి గ్యాపే లేదనమాట, అంత దారుణంగా ఉన్నారు జనాలు. సో ఆబ్వియస్గా హాలిడేస్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో చాలా ట్రావెల్ బ్లాగ్స్ చేశాను, ప్రతిదీ ఇది బాగుంది గైస్, ఇక్కడికి వెళ్ళండి, ఇలా బాగుంటుంది అని చెప్పాను కదా. సో డిసెంబర్లో ఎందుకు వెళ్ళకూడదు, అసలు వెళ్తే ఎలా ఉంటుందని చూపించడానికి ఈ బ్లాగ్ని ఎంత డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. హారబుల్ అసలు, నిజంగా అంత బ్యూటీని మనం అబ్జర్వ్ చెయ్యలేం నిజంగా. లుక్ ఎట్ దట్. ఇది జస్ట్ మేము మా వ్యాన్ దిగాము, సో ఇది ఎంట్రన్స్ గేట్, జస్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర చూడండి అలా ఉంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ని మీరు గూగుల్ చేసి పిక్చర్స్ చూస్తే కనుక గూగుల్ ఫొటోస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అబ్బా ఎంత డ్రీమీగా, చాలా చాలా బాగుంటుంది. సో విజిట్ చేయాల్సిన టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మనం వెతుక్కొని వెళ్ళాలి. ఊరికనే సెలవులు ఉన్నాయి కదా అని వెళ్ళిపోకండి, మీ డబ్బులు, టైం, ఎనర్జీ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో చూడండి, ఇలా వాక్ చేస్తూ ఉంటుంటే 2 అడుగులు కూడా ఎవరు అయినవట్లేదు అనమాట. పాపం అందరం ఆగుతాం, ఎవరన్నా పిక్చర్ తీసుకోవాలనుకుంటాం మంచి సీనరీ ఉంటే. సో మన ఫ్యామిలీ వాళ్ళు కన్నా 20 మంది అటు ఇటు అందరూ పడుతున్నారు. మా సోలో పిక్చర్ అయితే వచ్చే సమస్య లేదు. సో ఇక్కడ ఇది ఒక చిన్నది ఉంది, దీన్ని ఏదో అంటారు, నాకు అసలు ఏం గుర్తురాట్లేదు పేర్లు ఏంటో. అక్కడ క్యూలో నుంచున్నాం అనమాట, టికెట్స్ క్యూలో నుంచున్నట్టు అన్నిటిలోనూ క్యూనే. ఒక పావు గంట పోయాక మా ఛాన్స్ వచ్చింది. మా ఫ్యామిలీలోనే మనం 6-7 జంటలు ఉన్నాం కదా, అందుకని అక్కడ ఒక ఆయన కోపడిపోతున్నాడు, మీరు వెళ్తున్నారు ఏంటంటే, మరి మేము అందరం నుంచున్నాం అయ్యా చాలాసేపటి నుంచి అని. అండ్ ఈ ట్రీ వాక్ ఏంటి, ఇంత మెమరీ లాస్ వచ్చింది నాకు. సో ఈ ప్లేస్ యాక్చువల్లీ అగైన్ నేను గూగుల్ ఫోటోలో చూసినప్పుడు అమేజింగ్ ఉంది. అక్కడ అందరం ప్లీజ్ జరగండి అంటూ జరగడమే సరిపోయింది. ఆ కింద నుంచి బయట మేము అందరం మళ్ళీ మిస్ అవ్వకుండా పిల్లల్ని అందరూ జాగ్రత్తగా బయటకు తీసుకెళ్ళడానికి చాలా కష్టమైంది. ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. దీనికోసం వచ్చామా, ఎంత కష్టపడుతున్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చివరికి. వెంటనే పిల్లలని తీసుకొచ్చి అక్కడ కార్న్ ఇప్పించాం అనమాట. స్నాక్స్ కూడా అంత, బిస్కెట్స్ అలాంటివి వీళ్ళందరికీ ఎక్కువ ఏం పెట్టాం కదా ఎప్పుడైనా అమాస్కి పన్నంకి. సో జంక్ ఇవ్వడం ఎందుకని చెప్పి కార్న్ ఎక్కడ దొరికితే అక్కడ అదే తింటూ ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటో చెప్పనా, మనం టెంపో ట్రావెలర్లో వచ్చాం కదా, అది ఎక్కడో పార్క్ చేసాడు మావాడు. అది ఎంత దూరం అనేది మేము గెస్ కూడా చేయలేకపోయాము, లిటరల్ 4-5 కిలోమీటర్ల అవతల. సో ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళాలి, ఎందుకంటే వాడు వెనక్కి రాలేడు. వాటర్ఫాల్ గైస్. ఓ వావ్, ఇక్కడ గైస్ వి ఆర్ వాకింగ్ ఆన్, దీన్ని ఏమంటారు, గట్టు అయిపోయిందా పడాలి. సో పిల్లల్ని అండ్ వీలైనంత పెద్దవాళ్ళందరినీ తోసేసి ఒక ఆటోలో కూరి పంపించేసాము. ఆటో దొరకడానికి 1.5 గంట పట్టింది. అండ్ మేము 4 అండ్ అమ్మ కూడా నడుస్తున్నాం అనమాట. నడుస్తూ ఉన్నాం, ఒక్క పాయింట్ దగ్గర మా కారు వాళ్ళు కనిపించారు. ఇండియన్ మహిళ దిగిపోయా తపస్య మాకు వీడియో తీస్తావా? ఎలాంటి పరిస్థితుల్లో లాక్ చేసేవాళ్ళు లాగర్స్. ఐ నో దిస్ ఈజ్ నాట్ అలౌడ్, కాకపోతే నేను అమ్మ డిక్కీ ఓపెన్ చేసి అక్కడ కొంచెం సీట్ ప్లేస్ తీసుకొని
ఏమంటారు దానికి ఎందుకు ఉన్నాయి, వీళ్ళు 7 సీటర్ కదా, సో వెనకాల సీట్ అనుకుంటా సీట్ బెల్ట్స్ ఉన్నాయి, అవి ఇలా క్రాస్గా పట్టుకుని గట్టిగా కూర్చున్నాం. స్లోగా వెళ్తుంది కార్, బికాజ్ అందుకని ఇంక నడవలేకపోతున్నాం అనమాట. మా బావలు ఇద్దరు అక్కడ పట్టుకొని వెనకాల నుంచుని ఉన్నారు, ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, అవి నుంచుని స్లోగా వెళ్తూ ఉన్నాము. తర్వాత ఒక పాయింట్ దగ్గరికి మా టెంపో ట్రావెల్ కనిపించిందమ్మ. అసలు నిజంగా అంటే మనం సర్వైవల్ మోడ్లోకి వెళ్ళి వచ్చాం, ట్రిప్కి వెళ్ళి రాలేదనమాట. మా అమ్మ నేను బ్లాగ్ తీస్తున్నారు అంటే చిన్న స్నిపెట్ తీయండి. ఎక్కడైనా పేరెంట్స్ పిల్లల్ని ఎలాంటి అదో పనులు చేస్తే తిడతారు కదా, ఇలా చేయకండి, ఎక్కడిని దిగండి, పడిపోతారు ఇలా అంటారు కదా. తిరిగి మా అమ్మ ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుందో, వావ్ అని చాలా ఎగ్జైట్ అవుతుంది అనమాట. అంటే చాలా సాఫీగా సాదాగా అయిపోతే మనకి ఏముంటుంది చెప్పుకోవడానికి స్టోరీస్. ఇదంతా నాకు తెలుసు, అంటే ఆల్గరిథం యూట్యూబ్ నేను ఇంట్రెస్టింగ్గా టక్కటక్క వీడియోలు పెట్టట్లేదు, బట్ ఇంత ఎఫర్ట్ పెట్టుకుని వాయిస్ ఓవర్ అంతా ఎందుకు ఇచ్చుకుంటున్నానంటే మీరు ఎంతమంది చేసినా మీకు ఆ మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసినట్టు ఉంటుంది, అండ్ మాకు కూడా ఎన్నాళ్ళైనా చూసుకోవడానికి బాగుంటుంది కదా అని. మా కజిన్ అందేమో లైట్ తీసుకో, ఛానల్ అయిపోయింది కదా, ఎడిట్ చేయకలే వదిలే అంది. బట్ రా ఫుటేజ్ అలా ఫోన్లో ఉండిపోతే వేస్ట్ అయిపోతుంది, అందుకని కొంచెం ఓపిక తీసుకొని ఎడిట్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి సన్సెట్ అయిపోయింది కదా, ఇంకా డల్గా అయిపోయింది అనమాట. కానీ ఇంకా అంత దూరం వచ్చాం కదా అలాగో అని చెప్పి చూడడానికి ఫోన్ మిస్ అయిపోయింది అనమాట. అందులో చాలా పిక్చర్స్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా తను తీస్తున్నాను నేను కూడా చాలా పిక్చర్స్ తీసుకోలేదు, అంటే గ్రూప్ పిక్చర్స్ ఒకటి ఎంత మంచిగా మేము జంప్ చేసి ఒక రీల్ కూడా చేసాము, అది పోయింది. చాలా మేము కపుల్స్ అందరం పిక్చర్స్ వేరువేరుగా తీసుకున్నాము, పిల్లలకి తీసాము. తన క్యాండిడేట్స్ చాలా బాగా తీసింది, అసలు నిజంగా ఫోటోగ్రాఫర్ పనికిరారు. అంటే మేము ఇన్ ద మూమెంట్ ఉన్నప్పుడు తను క్యాప్చర్ చేసింది అనమాట. సో ఫోన్ మిస్ అయిపోయింది, అది చాలా డిప్రెషన్ వచ్చింది లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే. ఈ మూమెంట్ తర్వాత అనమాట, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాక ఫోన్ మిస్ అయిపోయింది. సో చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. ఐ విష్ నేను ఇవన్నీ ఏంటంటే అసలు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చినట్టు అనిపించింది ఈ ట్రిప్. యాజ్ సైడ్ మా కజిన్స్ అంతా ఎంజాయ్ చేసాం, అంతా బాగుంది. బట్ మళ్ళీ ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి. పిల్లలతో రావడం వల్ల పెద్ద మాకు ఇబ్బంది అయితే అవ్వలేదు, కానీ బట్ పిల్లలు లేకుండా కొంచెం ఎంక్రోడ్ వస్తే ఇంకా మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీలో లాస్ట్, అంటే చిన్న వాళ్ళు అనమాట, లాస్ట్ కిడ్స్. సో అందరూ పెద్దవాళ్ళు, వాళ్ళ కజిన్ బ్రదర్స్ కానీ ఓన్ బ్రదర్స్ అందరూ కూడా పెద్దవాళ్ళు అనమాట. అందుకని నాకు మా తమ్ముడికి సేమ్ ఏజ్ కజిన్స్ లేరు. ఉన్న ఏకైక కజిన్స్ ఎవరంటే అమూల్య ప్రియాంకనే, సేమ్ నాకన్నా 1-2 years గ్యాప్లో మేము ఉంటాము. సో వైబ్ అవుతాం. మేము నలుగురమే అనమాట, నేను నందు అమూల్య ప్రియాంక, మేము నలుగురమే ఒక్క సెట్. నందుకైతే సేమ్ ఏజ్ బాయ్ కజిన్ కూడా లేడు. సో మేము ముగ్గురం మంచిగా జల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మా లైక్ అందరికీ 2 పిల్లలు కాబట్టి వీళ్ళు ఒక మంచి బ్యాచ్లో ఉన్నారు. నేను అనుకున్నా మన చిన్నప్పుడు నేను ఊర్లు తిరగలేదు, ట్రిపుల్కి వెళ్ళలేదు, కానీ మన పిల్లలు మాత్రం పెద్దయ్యాక ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు ఇదంతా. లైక్ చిన్నప్పుడు ఇలా వెళ్ళాం, బికాజ్ ఇప్పుడు చాలా మీడియా ఉంది, మనం గుర్తు పెట్టుకోవడానికి కూడా, ఇలా మెమరీస్ చూసుకోవడానికి కూడా ఉంటాయి. సో చిన్నప్పుడు ఇలా వెళ్ళాము, ఇది చేసామని చెప్పి అని. సో ఇలా పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్తే ముందు కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. వర్త్ గోయింగ్ అనమాట. ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని కష్టాలు పడినా పిల్లలకి ఆ మంచి మెమరీస్ ఇవ్వడం అనేది లైక్ ఇట్స్ ఓకే, మనం ఎంత కష్టపడినా పర్లేదు అనిపిస్తుంది. అలా అయితే ఆల్మోస్ట్ మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా చీకట్లో పైకి వెళ్తున్నాము. ఇంకా ఫుల్ చీకటి అయిపోయింది, అక్కడ లైట్ కూడా లేదు కింద. ఇంకా యంగ్ పిల్లలు ఉన్నారు, అంటే టీన్స్ లాంటి వాళ్ళు ఒక బ్యాచ్లో ఉన్నారు వాళ్ళు అక్కడ. ఇంకా మేము నెమ్మదిగా లైట్లు వేసుకొని పైకి వచ్చేస్తున్నాం. ఫోన్లో ఛార్జింగ్లు అయిపోయి, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయి, తీయడానికి కూడా ఏం లేదు. అండ్ యాజ్ అ సెట్ సర్వైవల్ మోడ్ కదా, పైన మేము కిందకి స్టెప్స్ దిగి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళే ముందే అక్కడ బజ్జీలు వేస్తున్నారు. 20 ప్లేట్లు చెప్పామన్నమాట. అంటే అంత నాకు ఆకలిమే ఉన్నాము. అగైన్ ఆ రోజు కూడా లంచ్ సరిగ్గా చేయలేదు ఎవరము. అక్కడ దొరికిన జంక్ తిన్నాం, అదో లైట్గా కార్న్ అలాగా అయిపోయింది. సో అక్కడ అరటికాయ బజ్జీలు వేస్తున్నారు, ఎంత బాగుంది. ఒక టేస్ట్ తినచ్చా అని చెప్పి ఒకటి తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అమృతంలా అనిపించింది అనమాట, నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ అందరం అలా బజ్జీలు తినేసి కైండ్ ఆఫ్ డిన్నర్లో కంప్లీట్ చేసుకొని ఇంకా వైజాగ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. యాజ్ అ సెడ్ లాస్ట్లో ఫోన్ మిస్ అయింది, ఒక్కటే చాలా పెయిన్ఫుల్ పార్ట్. ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. బట్ ఇంటికి వెళ్ళాక యానివర్సరీ సర్ప్రైజ్ ఇచ్చారు మా కజిన్స్, అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. ఐ విల్ బీ బ్యాక్ విత్ అండ్ ద బ్లాగ్. బాయ్.